గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. తక్కువ బడ్జెట్తో అబ్రాడ్లో మెడిసిన్ చేయాలనుకుంటున్నారా? అక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే విదేశాలలో యూనివర్సిటీలని ఎలా చూస్ చేసుకోవాలి తెలియజేయడానికి మనతో పాటు కెరీర్ ప్లస్ అబ్రాడ్ ఎడ్యూ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండి శివ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. సో ఇక్కడ నీట్లో మంచి ర్యాంక్ రాలేని వాళ్ళు అబ్రాడ్లో మెడిసిన్ చేయాలి అని అనుకుంటారు. ఇదే కారణమా, ఇంకేదైనా రీజన్స్ ఉంటాయి అబ్రాడ్లో మెడిసిన్ చేయాలి అనుకోవడానికి? అలాగే మనం వాళ్ళు కంట్రీని కానీ యూనివర్సిటీని కానీ అసలు ఎలా చూస్ చేసుకోవాలి? సో మీరు అడిగింది ఫస్ట్, ఇక్కడ నీట్లో మనకి మంచి ర్యాంక్ రానప్పుడు డెఫినెట్గా స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్తుంది వాస్తవేనండి. రీజన్ 1 వచ్చేసి ఒకటేనండి. సో ఫస్ట్ యాజ్ బీయింగ్ మన ఇండియన్గా మనం ఒక తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన వాళ్ళంగా సో మనకు సీట్ వస్తే ఫస్ట్ మన దేశంలో మన రాష్ట్రంలో మనం మెడిసిన్ చేసుకోవాలని ఉన్నటువంటి అందరి కోరికేనండి. సో దానికి కానీ మన దగ్గర ఆల్మోస్ట్ సీట్లు చూసుకుంటే 2 స్టేట్స్ కూడా కలిపి మనకి దగ్గర 6,000 సీట్లు ఉన్నాయండి. బట్ ఆల్మోస్ట్ మనకి ఈ సంవత్సరం నీట్కి అపీర్ అయిన స్టూడెంట్స్ 1,20,000 మంది వరకు ఉన్నారండి అప్రాక్సిమేట్లీ. అంటే మనకు ఉన్న సీట్లు తక్కువ ఉన్నాయండి. సో దాని ద్వారా స్టూడెంట్ డెఫినెట్గా అబ్రాడ్ వెళ్ళాల్సిన పరిస్థితి వాళ్ళు ఏర్పడుతుంది మనకి. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఒకవేళ బీ కేటగిరీ వచ్చినా కూడా మన మేనేజ్మెంట్లో సీట్ కొనాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్తో మనకు కూడుకున్న విషయం అండి ఇది వచ్చేసి. సో బీ కేటగిరీ చూసినా కూడా మనకి అప్రాక్సిమేట్లీ అంటే ఒక స్టూడెంట్ మంచి ర్యాంక్ తెచ్చుకున్నా కూడా 13 లక్షల రూపాయల నుంచి మనకి అండ్ అబోవ్ ఉందండి ఆల్మోస్ట్. అంటే మొత్తం మీద మనకి 5 ఇయర్స్కి కలిపేసి ఒక 60 lakhs వరకు మన కాలేజ్ ఫీజు ఎఫోర్డ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే అంత స్తోమత ఉండాలంటే స్టూడెంట్కి, అంటే పేరెంట్స్కి బ్యాక్గ్రౌండ్ కానీ ఉన్న వాళ్ళకైతే ఎఫర్ట్ చేసుకోగలుగుతారండి. లేని వాళ్ళని డెఫినెట్గా అబ్రాడ్కి మనకి మొగ్గు చూడడం జరుగుతుంది. రెండో సి కేటగిరీ ఆలోచించిన కూడా మనకి మేనేజ్మెంట్ కోటా అనేది దగ్గర 23 లక్షల రూపాయలు సంవత్సరానికి అండి. అంటే ఆల్మోస్ట్ వచ్చేసి 1,15,00,000 రూపాయలు మనకి కేవలం ఫీజు ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా స్టూడెంట్ అనేవాళ్ళు అబ్రాడ్కి డిసిషన్ తీసుకుంటున్నారండి. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే అండి, స్టూడెంట్స్ సో ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ కూడా సో చాలా వరకు ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఇంకా ఎట్లా ఉండబోతుంది, సో దాని తర్వాత ఎంబీబీఎస్ తర్వాత మన యొక్క అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, సో ఇవాళ జస్ట్ ఎంబీబీఎస్ కోసమే ఆలోచించుకోకుండా పీజీ లెవెల్ కూడా మనం ఖచ్చితంగా రేపు ఒక స్పెషలైజేషన్ చేయాలి. సో ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో మనం డెఫినెట్గా ఎంబీబీఎస్తో పాటు ఒక స్పెషలైజేషన్ చేస్తేనే మనకి రేపంటూ ఒక డాక్టర్కి మంచి రికగ్నిషన్ ఉందండి. సో అలాంటి పరిస్థితుల్లో చాలామంది స్టూడెంట్లు ఏం ఆలోచిస్తున్నారంటే, ఒక మన ఇండియాలో ఎంబీబీఎస్ చదువుకున్నట్లయితే సో తర్వాత మనకి పీజీ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి. సో అట్లా చూసుకుంటే మనకి ఇవాళ ఎంతమంది ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇవాళ మనకి సీట్ తీసుకుంటున్నారో వాళ్ళు నెక్స్ట్ 5 yearsలో ఎంతమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మన ఇండియా నుంచి ఒక 40,000 to 50,000 స్టూడెంట్స్ పర్ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతున్నారండి. వాళ్ళు కాకుండా ఫారెన్ నుంచి ఒక 15,000 నుంచి 20,000 మంది స్టూడెంట్స్ మనకి ఇండియాకి వస్తున్నారండి. అంటే దగ్గర ఒక 70,000 మంది స్టూడెంట్స్ మనకి ఎవ్రీ ఇయర్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అయితే, బట్ వాళ్ళ మనకి పీజీ సీట్స్ ఎంతమందికి ఉన్నాయి. సో అది చూస్తుంటే మళ్ళీ ఒక 10% మాత్రం మనకి సీట్లు ఉన్నాయండి. మళ్ళీ 90% స్టూడెంట్స్ మళ్ళీ విదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వాళ్ళకి. సో ఆ విదేశాలకు వెళ్ళాలంటే మనకి ఎంసీఏ రికగ్నైజ్డ్ ఉన్నటువంటి పీజీ లెవెల్ ఏ కంట్రీస్ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. వాళ్ళ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్కి వచ్చేసి మన విదేశాల్లో ఎక్కడైనా కూడా ఒక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ పొందిన యూనివర్సిటీలో ఆ యొక్క కంట్రీలో ఏ యూనివర్సిటీలో అయినా కూడా మనం ఎంబీబీఎస్ చేసుకొని వచ్చి ఇండియాలో మనం ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనం ఎంబీబీఎస్ డాక్టర్ ఇక్కడ స్థిరపడవచ్చు అండి. మన గవర్నమెంట్ జాబ్ ఏం చేసుకోవచ్చు, మనం ప్రైవేట్ ప్రాక్టీస్ ఏం చేసుకోవచ్చు, ఆర్ మన ఓన్ క్లినిక్ అయినా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి ఫారెన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్ పాస్ అయితే ఇండియన్ గ్రాడ్యుయేట్తో ఈక్వల్గా మనం ఏ ప్రాక్టీస్ ఏం చేసుకోవచ్చు అండి. బట్ పీజీ అనేది మాత్రం మనకి ఎంసీఏ రికగ్నైజ్డ్ ప్రకారంగా ఓన్లీ 5 countries ఉన్నాయండి: యూఎస్, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. సో ఈ 5 countries మనం పీజీ చేస్తే రేపు ఇండియాలో మనకి వ్యాలిడ్ అవుతుంది. సో స్టూడెంట్స్ ఏంటంటే ఈ 5 countries పీజీ చేయాలంటే మనం ఎంబీబీఎస్ ఎక్కడ చేయాలి? సో ఇండియాలో చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం పీజీ ఖచ్చితంగా ఈ కంట్రీస్లో చేయాల్సిన పరిస్థితి మన రేపైనా మనకి ఏర్పడుతుంది అన్నట్టుగా ఈ 5 countries పీజీకి మనకు కావాల్సిన స్టెప్స్ అండి. అంటే ఒక్కొక్క కంట్రీకి మనకు ఒక్కొక్క రకమైన ఎగ్జామ్స్ ఉంటాయి మనకి. అంటే ఎంబీబీఎస్ అనేది మనం ఎక్కడైనా కూడా ఒక కంట్రీలో ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని ఆ యూనివర్సిటీ సంబంధించిన ఒక ఫీజు కట్టుకుని మనం ఎంబీబీఎస్ సీట్ కొనుక్కోవచ్చు. బట్ పీజీకి మాత్రం ఈ 5 countries మనం ఒక ప్రొసీజర్ ప్రకారంగానే వెళ్ళాలి. ఆ కంట్రీ యొక్క లైసెన్సింగ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి. ఆ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలంటే ఆ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటిది, వాళ్ళ యొక్క కరికులం ఏంటిది, అవన్నీ చూసుకోవాలండి. సో రేపు ఈ కంట్రీలో పీజీ చేయాలంటే ఏ కంట్రీలో ఎంబీబీఎస్ చదువుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్న ఆప్షన్లో కూడా చాలా మంది విదేశీ ఎడ్యుకేషన్ అనేది ఎంచుకోవడం జరుగుతుందండి. రైట్. సో మీరు ఏ కంట్రీని, ఏ యూనివర్సిటీని డీల్ చేస్తున్నారు? మేము వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా పీజీ చేయాలనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ద బెస్ట్ స్కోప్ ఏంటంటే కరీబియన్ కంట్రీస్ అండి. సో కరీబియన్ కంట్రీస్లో ఉన్నటువంటి మా కంట్రీ వచ్చేసి బార్బడోస్ అండి. సో ఈ బార్బడోస్ అనేది మనకి బ్రిటిష్ ఐలాండ్ అండి. ఇది వచ్చేసి ఇంతకుముందు మనకి బ్రిటిష్ వాళ్ళ ద్వారా రూల్ చేయబడిన కంట్రీ. 1966లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. అండ్ ఎకనామికల్ ఇట్స్ ఎ వెరీ రిచ్ కంట్రీ అండి. అండ్ వరల్డ్ వైడ్గా సెకండ్ సేఫెస్ట్ ప్లేస్ అండి. అంటే క్రైమ్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్లీ అబ్సల్యూట్, ఇట్ ఈస్ 0 క్రైమ్ రేట్ అండి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఆల్మోస్ట్ 97% ఆఫ్ ది పాపులేషన్ ఇంగ్లీష్ మాట్లాడతారు ఇక్కడ. అదర్ 3% అక్కడ బేసికల్గా స్పానిష్ ఎక్కువ యూజ్ చేస్తారండి. వరల్డ్లోనే ఎక్కువ మంది యూజ్ చేసే లాంగ్వేజ్ వచ్చేసి స్పానిష్ లాంగ్వేజ్ అండి. అండ్ బేసికలీ దే హ్యావ్ ద స్పానిష్ లాంగ్వేజ్ అండ్ దే ఆల్సో స్పీక్స్ ఇంగ్లీష్. అండ్ క్లైమేటికల్ కండిషన్ ఆల్సో వెరీ ట్రోపికల్ అండి. అంటే ఒక స్టూడెంట్ ఎవరైనా కూడా ఒక అబ్రాడ్ వెళ్ళేటప్పుడు బేసిక్గా కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఆ కంట్రీ యొక్క లాంగ్వేజ్ ప్లస్ ఆ కంట్రీ యొక్క క్లైమేటికల్ కండిషన్స్
అండ్ ఆ కంట్రీ యొక్క సెక్యూరిటీ అండి, సేఫ్టీ, ఈ 3 చూసుకోవాలి. సో ఈ 3లో కూడా బార్బడోస్ అనేది చాలా ముందు ఉందండి మనకి. ఒకటి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, 2 క్లైమేటికల్ కండిషన్స్ ట్రోపికల్, 3 వచ్చేసి ఇక్కడ మనకు సెక్యూరిటీ ఉంది. సో దానివల్ల మనం ఈ యొక్క బార్బడోస్ కంట్రీ ఎంచుకున్నామండి. అండ్ దీంట్లో మన యూనివర్సిటీ వచ్చేసి వాషింగ్టన్ యూనివర్సిటీ బార్బడోస్ అండి. రైట్. మహబూబ్ నగర్ నుండి కాలర్ ఉన్నారండి. హలో హలో రాము గారు. మేడం నేను రామును. చెప్పండి మేడం, ఇప్పుడు ఈ విదేశాలకు వెళ్ళేసి చదువుకొని వస్తారు, చదువుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎంసీఏ పాస్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. అంతేకాకుండా పీజీ అడ్మిషన్స్ అప్పుడు, పీజీ ఎంట్రన్స్ అప్పుడు కూడా ఎక్కువగా ఫీజు తీసుకుంటున్నారు. తీసుకోవడం కాకుండా ఒకవేళ వాళ్ళు ఇక్కడ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎన్ఆర్ఐ కోటాలోనే ఇస్తున్నారు. ఎన్ఆర్ఐ కోట అంటే మోర్ దెన్ కోట్లలో ఉంటుంది, ఏది అడిగినా ఇది అవుతుంది. అది చాలా ఇబ్బందిగా ఉంది కదండి. అవునండి, పాస్ కావాలంటే కూడా కష్టమే అవుతుంది. వీళ్ళు 2-3 టైమ్స్ వరకు కూడా పాస్ కాలేకపోతున్నారు ఒక్కోసారి. దాని నుంచి పిల్లలు బాగా వరి అవుతున్నారు, పేరెంట్స్ కూడా ఇది అవుతున్నారు. కానీ అట్లా ఎగ్జామ్ లేకుండా ఇంకేది డైరెక్ట్ గా లేదండి, అక్కడ చదివి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాం. ఒకటండి, ఫస్ట్ మీరు అన్న పాయింట్ వచ్చేసి అబ్రాడ్ వెళ్ళి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఇక్కడ ఎంసీఏ ఎగ్జామ్ పాస్ అవ్వట్లేదు అన్న మాటనైతే 90% మీరు చెప్పిన మాటకు నేను ఒప్పుకుంటానండి. సో కాకపోతే అంటే స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళేటప్పుడు యొక్క కాలేజ్ యొక్క సెలక్షన్ విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చూసుకుంటే సార్, అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది మనకి 1990లో రష్యాతో స్టార్ట్ అయిందండి. సో 1990లో స్టార్ట్ అయిన ఎడ్యుకేషన్ మనకి 96-97లో స్టూడెంట్స్ మనకి పాస్అవుట్ అయ్యి వచ్చిన పరిస్థితి ఏర్పడిందండి. ఆ టైంలో చూసుకుంటే మనకి పాస్ పర్సెంటేజ్ ఉంటే ఓన్లీ 10-12% స్టూడెంట్స్ మాత్రమే మనకి పాస్ అయ్యారండి. దాని తర్వాత మనకి ఆల్మోస్ట్ 1998 ఆ టైంలో మనకి అగైన్ మనకి చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ అయిందండి. పిల్లలందరూ మళ్ళీ చైనాకి పంపించడం మొదలుపెట్టారు మనం. సో వాళ్ళందరూ మళ్ళీ 2003-2004లో వచ్చేసరికి మళ్ళీ అక్కడ చూసుకున్నప్పుడు మనకి ఒక 15% ఎంసీఏ పాస్ అయ్యారండి. దాని తర్వాత మళ్ళీ అగైన్ ఇప్పుడు కొత్తగా మనకి ఆల్మోస్ట్ 2010 నుంచి 2008 నుంచి మనకి ఈ ఫిలిపీన్స్ అనేది ఒకటి, ప్లస్ దాంతోపాటు మన కరీబియన్ అనేది 2 కంట్రీస్ అండ్ మనకి ఈ 2 కంట్రీస్లో మనకి స్టూడెంట్స్ అనేది ఎడ్యుకేషన్కి వెళ్తున్నారండి. ఒకటేనండి, దానికి రీజన్ ఏంటంటే, ఒకటి మన స్టూడెంట్స్ గతంలో ఎంసీఏ పాస్ అవ్వలేకపోయారు అంటే దానికి కారణాలు ఒకటేనండి, ఆ యొక్క కంట్రీ విధానం అండి, ప్లస్ ఆ యొక్క యూనివర్సిటీస్ యొక్క సెలక్షన్ విధానం అండి. ఆ కంట్రీస్లో చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ అనేది అక్కడ లోకల్ లాంగ్వేజ్ యూజ్ చేయబడుతుందండి. ఒక స్టూడెంట్ అనే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మెడికల్గా క్లినికల్స్లో సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు మనకి యాక్చువల్గా చెప్పాలంటే బుక్స్లో నేర్చుకునేది 50% అయితే మిగతా 50% వచ్చేసి మనం పేషెంట్కి నేర్చుకుంటామండి. అదే పేషెంట్స్ ఆర్ ఓపెన్ బుక్స్ అంటారు మనకి. అంటే ఆ పేషెంట్తో కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ఆ కంట్రీలో ఉన్నటువంటి క్లైమేటికల్ కండిషన్స్ కూడా చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఆ క్లైమేటికల్ కండిషన్స్ బట్టి అక్కడ డిసీజెస్ కూడా మనకు డిఫరెన్షియేషన్ ఉంటుందండి. రేపు ఇండియాకి వచ్చినా మన ఎంసీఏ ఎగ్జామ్ రాయాలంటే ఎంసీఏలో వచ్చేసి మన ఇండియన్ డిసీజెస్ ఎట్లా ఉంటాయి, సో మన ఇండియన్ డిసీజ్ పైన మనకి ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి పైన ఆధారపడి ఉంటుందండి. కాబట్టి ఏంటంటే స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీ ఎంచుకునే విధానంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఆ యొక్క కంట్రీ, ఆ యొక్క క్లైమేట్, ప్లస్ ఇందాక నేను ఫస్ట్లో చెప్పినట్టు ఆ యొక్క కంట్రీలో ఉన్నటువంటి లాంగ్వేజ్, ఈ 2 మనం ముఖ్యంగా చూసుకోవాలండి. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు పీజీ అన్నారు. పీజీలో మీరు అన్నట్టుగా ఏంటంటే మన ఇండియాలో వచ్చేసి మనకి చాలా తక్కువ సీట్స్ ఉన్నాయండి. మనకి ఏంటంటే ఎవ్రీ హాస్పిటల్ కూడా అంటే ఈచ్ కాలేజ్కి మనకి ఈచ్ స్పెషలైజేషన్ మనకి 2 సీట్లు మాత్రమే ఉంటాయండి. సో అవి వరకు మనకి ఎవరికైతే ర్యాంక్ వస్తుందో ఆ ర్యాంక్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. లేదంటే కొంతమంది మన మేనేజ్మెంట్ కోటాలో కూడా మనం పర్టికులర్ అమౌంట్ పెట్టి మనం చేసుకోవచ్చు అండి. ఇది కాని పరిస్థితుల్లో మీకున్న నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే డెఫినెట్గా మళ్ళీ మనం అబ్రాడ్ వెళ్ళాలండి. ఇందాన్ని అదే చెప్తానండి, అబ్రాడ్లో ఏంటంటే మనకి ఈ పీజీ చేయాలంటే యూఎస్, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. సో ఇక్కడ మాత్రం పీజీ చేయాలి. అక్కడ పీజీ చేయాలంటే మనం డబ్బులతో అక్కడ సీట్ కొనలేమండి. అండ్ వాళ్ళు కూడా ₹1 డబ్బులు తీసుకోరండి స్టూడెంట్ దగ్గర ఫీజు అనేది. ఓన్లీ ఆ కంట్రీకి సంబంధించిన పర్టికులర్ ఎగ్జామినేషన్స్ మనం పాస్ అవ్వాలి. యూఎస్ అయితే యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 అనేసి, యూకే అయితే యూకే ప్లాబ్ 1 ప్లాబ్ 2 అని, కెనడాకి అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడియన్ ఎగ్జామ్ అని, అట్లనే ఆస్ట్రేలియాకి అట్లనే న్యూజిలాండ్కి కూడా దేర్ ఆర్ ద బోర్డ్ ఎగ్జామినేషన్స్ అండి. ఆ ఎగ్జామ్స్ పాస్ అయితే వాళ్ళే మనకి ఫ్రీ సీట్ ఇచ్చి దానిపైన మళ్ళీ ఎవ్రీ మంత్ మనకి స్టైఫండ్ ఇస్తారండి. సో స్టూడెంట్ అనేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మనకి ఏంటంటే ఒక యూనివర్సిటీ ఎంచుకునే విధానంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఏదో ఎంబీబీఎస్ సీట్ మనకి వచ్చేసింది ఇక్కడ తక్కువలో అనేసి కాకుండా, ఆర్ మనకి ఏదో తక్కువ బడ్జెట్లో ఏదో కంట్రీలో మనకి 15 లక్షల్లో ఎంబీబీఎస్ అయిపోతుంది, 20 లక్షలు అయిపోతుంది కాకుండా మన యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలి, ప్లస్ మన యొక్క ఫ్యూచర్ సెటిల్మెంట్ మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము, ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటిది, ఇక్కడ మనం ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుంటే అబ్రాడ్లో మనం మళ్ళీ పీజీ చేయడానికి అవకాశం ఏమైనా ఉందా అనేది మనం ఆలోచించుకోవాలండి. ప్లస్ ఇందా మీరు ఇంకొక విషయం కూడా అన్నారండి, ఈ ఎంసీఏ ఎగ్జామ్ లేకుండా అనేది ఎందుకంటే యాజ్ ఆఫ్ నో మనకి ఈవెన్ మన ఇండియాలోని కాదండి, వేరే కంట్రీస్లో ఎవరైనా కూడా ఆ కంట్రీ సిటిజన్ ఆ కంట్రీలో చదివినా కూడా వాళ్ళ కంట్రీ యొక్క ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ పాస్ అవ్వాలండి. ఇప్పటి వరకు మన ఇండియాలో ఆ సిస్టమ్ లేదండి. అంటే మన ఇండియన్ ఎవరైనా కూడా మన ఇండియాలో చదువుకుంటే ఇలా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ జరుగుతుందండి. ఫారెన్ వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫారెన్లో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఇండియాకి వచ్చేటప్పుడు మాత్రం ఇండియాలో ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ పాస్ అయితేనే ఇండియాలో మనకి రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. బట్ ఫర్దర్గా ఈవెన్ ఇండియాలో చదువుతున్నా కూడా వాళ్ళకి మనం ఖచ్చితంగా ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారండి. అంటే ఇప్పటి నుంచి మనం అబ్రాడ్ వెళ్ళినా ఆ ఇండియాలో చదివినా కూడా ఎగ్జిట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. వితౌట్ ఎగ్జిట్ ఎగ్జామ్ మనకి లైసెన్స్ అనేది ఇవ్వడం జరగదండి. రైట్. సో మీరు కరేబియన్లో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. అవునండి. ఎందుకు ఈ వాషింగ్టన్ యూనివర్సిటీని చూస్ చేసుకున్నారు? వాషింగ్టన్ యూనివర్సిటీ యొక్క విజన్ ఈస్ డిఫరెంట్లీ, ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఒకటి కరీబియన్లో దేర్ ఆర్ సో మెనీ కాలేజెస్ అండి.
ఆ కాలేజ్కి ఒకటే మనం ఏంటంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంది, ఆ కాలేజ్ యొక్క క్యాంపసెస్ ఏ విధంగా ఉన్నాయి అని చూసుకోవాలి మనం ఒకటి. రెండు వచ్చేసి ఈ కరీబియన్కి వెళ్తున్నారు స్టూడెంట్, ఈ సెంట్రల్ అమెరికా అయినా, ఈ సౌత్ అమెరికా అయినా, ఈ అమెరికాస్కి అయినా, ఈ కంట్రీస్లో ఆ యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ చదువుతున్నారు అంటే ఒకటి బడ్జెట్ ఇస్ వెరీ హై అండి కంపేరింగ్ టు అదర్ కంట్రీస్. సో ఇంత బడ్జెట్ పెట్టి అక్కడికి వెళ్తున్న కూడా స్టూడెంట్స్ వెళ్తున్నటువంటి ఒక పర్పస్ ఒకటి ఏంటంటే USMLE, అంటే ఇక్కడ మనం MBBS చదువుకొని పీజీ అనేది యూఎస్లో చేయాలి. USMLE అనేది మనకి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఇక్కడ USMLE క్వాలిఫై అవ్వచ్చు. ఒక 3rd year తర్వాత ఒక 2.5 years తర్వాత మనం USMLE ఎగ్జామ్ రాసుకొని ఫర్దర్గా క్లినికల్ రొటేషన్స్ యూఎస్లో చేసుకొని దాని తర్వాత పీజీ కూడా యూఎస్లో చేసుకోవాలన్న డ్రీమ్తోనే స్టూడెంట్స్ అందరూ అక్కడికి వెళ్తున్నారండి. బట్ ఎన్ని కాలేజీలు ఇవాళ USMLE ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని చెప్తున్నారండి. దానికి సంబంధించిన ఫ్యాకల్టీని ఎంతమంది అపాయింట్ చేశారు ఒకటి పాయింట్. ఇలానే ఎడ్యుకేషన్ విధానంలో ఏదైనా డిఫరెన్షియేషన్ పాటిస్తున్నారా టీచింగ్ విధానంలో కానీ, ఆ స్టూడెంట్ యొక్క USMLE పాస్ అవ్వాలంటే వాళ్ళకి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా, ఏదైనా స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నారా, ఎవరైనా USMLE సర్టిఫైడ్ ఫ్యాకల్టీని తీసుకొస్తున్నారా, దీనికి ఏమైనా ఎంటైర్ అంటే కొంచెం డిఫరెంట్ ప్లాన్ చేయాలండి. USMLE అనేది ఇస్ నాట్ ఈజీ ఎగ్జామ్ అండి. స్టూడెంట్కి బోర్డు పైన వచ్చి మనం ఎక్స్ప్లెనేషన్ చేసి మెటీరియల్ ఇచ్చి చదువుకొని పాస్ అవ్వాలంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి. దానికి మనం ఆ యొక్క విధానాన్ని ఈజీ చేయడానికి ఉన్నటువంటి ఒకటే ఒక కాలేజ్ మనకి వాషింగ్టన్ యూనివర్సిటీ బార్బడోస్ అండి. అంటే ఇక్కడ స్టూడెంట్స్ అనేది డే 1 నుంచి కూడా మనకి ఒక ప్రీమెడ్ కంప్లీట్ అయినప్పటి నుంచి మనం మెడ్లో ఎంటర్ అయిన డే 1 నుంచి కూడా వీళ్ళకి USMLE పైన అవగాహన కంప్లీట్లీ కల్పించడం, ఆ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఆ యొక్క ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ప్లస్ ఈ ఎగ్జామ్కి ఒక మాక్ టెస్ట్ అండ్ డిస్కషన్స్ కండక్ట్ చేయడం ఎవ్రీ వీక్ వచ్చేసి, దానికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ US నుంచి మనకి గెస్ట్ ఫ్యాకల్టీగా వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, ప్లస్ స్టూడెంట్ యొక్క స్టడీ విధానం కూడా అండి, ఎడ్యుకేషన్ విధానం కూడా ఒక టీచర్ అనేవాళ్ళు బోర్డు మీద వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా కూడా మనం ఒక 3D యానిమేటెడ్ సిస్టంలో ఒక స్టూడెంట్కి ఒక ఆ యొక్క సబ్జెక్ట్ని మనం విజువలైజేషన్లో చూపించామంటే ఆ స్టూడెంట్కి 5th year తర్వాత కూడా ఆ యొక్క నాలెడ్జ్ అనేది గుర్తుంటుందండి, ఆ యొక్క మెమొరీలో ఉంటుంది. ఎందుకంటే స్టెప్ 2 ఎగ్జామ్ వచ్చేసి మనం ఆఫ్టర్ 5 years తర్వాత రాయాలండి. అంటే ఫస్ట్ ఇయర్ చదివిన సబ్జెక్ట్ కూడా మనకి 5th year తర్వాత గుర్తుండాలంటే ఒక ఈజీ మెథడ్లో మనం టీచింగ్ విధానం పాటిస్తేనే ఇది కుదురుతుందండి. అది మనకి వాషింగ్టన్లో అవైలబుల్ అండి. రైట్. సో ఈ యూనివర్సిటీకి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ని పంపిస్తారు? దిస్ ఈజ్ వెరీ న్యూ యూనివర్సిటీ అండి. ఓన్లీ ఇట్ ఈస్ అంటే 2013లో మనకి కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అయిందండి మనకి. అండ్ మనకు ఉన్నటువంటి అన్ని పర్మిషన్స్ లైక్ అక్కడ కంట్రీ యొక్క లోకల్ మినిస్ట్రీ హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మనకి ECFMG కానివ్వండి, మనకి సంబంధించినటువంటి IMED కానివ్వండి, ఫైమర్ కానివ్వండి, MCI కానీ, ఈ WHO లిస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి 2016 వరకు మనకు కంప్లీట్ అయినాయండి. అండ్ 2016లో మాకు ఒక బ్యాచ్ ఉందండి. అండ్ 2017 మాకు ఇది సెకండ్ బ్యాచ్ మాత్రం ఇండియా నుంచి వెళ్తున్నారండి స్టూడెంట్స్ వచ్చేసి. బట్ అవర్ విజన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండ్ వీఆర్ ఆల్మోస్ట్ డీలింగ్ విత్ డిఫరెంట్ యూనివర్సిటీస్ అండి. ఆల్మోస్ట్ కరీబియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనివర్సిటీలో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ ఒక టీచింగ్ విధానం నాకు తెలుసు, అక్కడ స్టూడెంట్స్ని ఎట్లా మానిటర్ చేస్తున్న విధానం తెలుసు అండి. సో ఆల్ విత్ దిస్ ఎక్స్పీరియన్స్ మేము ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఏంటంటే స్టూడెంట్ ఖచ్చితంగా USMLE గెట్ ఆన్ చేయించాలి అండ్ దానికి సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్లో కూడా మేము జాగ్రత్త తీసుకుంటున్నామండి. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ విధానం కానివ్వండి, వాళ్ళ యొక్క డిసిప్లిన్ యాక్టివిటీస్ కానివ్వండి, వాళ్ళ యొక్క సెలక్షన్ ఆఫ్ ఫ్యాకల్టీ కానివ్వండి, వాళ్ళ ల్యాబ్స్ విషయం కానివ్వండి, వాళ్ళ యొక్క క్లినికల్ రొటేషన్ సంబంధించిన హాస్పిటల్ కానీ అన్ని కూడా మేము జాగ్రత్తలు తీసుకొని వాషింగ్టన్ యూనివర్సిటీకి మేము స్టూడెంట్స్ పంపిస్తున్నాం. రైట్. నిజామాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో శ్రీనివాస్ గారు, చెప్పండి మీ డౌట్ అడగండి. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నా అబ్బాయి, చెప్పండి. హలో చెప్పండి. డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చా? అయితే ఎక్కడ తీసుకుంటే బాగుంటది? మీరు టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి కొంచెం మీ క్వశ్చన్ క్లియర్గా అడగండి సార్. మీరు డైరెక్ట్గా అడగండి, మీ క్వశ్చన్ ఏముందో మీ క్వశ్చన్ డైరెక్ట్గా అడగండి. టీవీ వాల్యూమ్ మొత్తం తగ్గించేశాను. మీరు ఫోన్లో మాట్లాడండి డైరెక్ట్గా. ఏం లేదండి, అబ్రాడ్ చేయాలనుకుంటున్నా బాబు. ఓకే. అయితే ఎక్కడ చేస్తే బాగుంటది? దీనిపైన కొంచెం మాకు క్లారిటీ ఇవ్వగలరు చెప్పేసి. ఒకటండి సింపుల్ పాయింట్ ఏంటంటే మనం అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు స్టూడెంట్కి గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటేనండి. ఇవాళ MBBSకి అబ్రాడ్ వెళ్తున్నాము, రేపు PG కూడా అబ్రాడ్ వెళ్ళాల్సిన పరిస్థితి మనకు ఉంది ఖచ్చితంగా. సో MBBS తోటి PG మనకి ఎక్కడ కుదురుతుంది అనే విషయం ఒకటి మనం పాయింట్ నెంబర్ 1 మనం రికగ్నైజ్ చేసుకోవాలండి. ప్లస్ అబ్రాడ్ వెళ్తేప్పుడు మనకు వాళ్ళ బడ్జెట్ మనకు కరీబియన్ వరకు మనకంటే కరీబియన్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్ అండి. లేదు కరీబియన్ వరకు మనం పెట్టుకోలేము అనుకుంటే కూడా దానికి ఆల్టర్నేట్గా ఏదైనా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ మనకి ఒక ట్రోపికల్ క్లైమేట్ ఉండి డైరెక్ట్గా మెడిసిన్లోకి ఎంటర్ అయ్యి మనం అక్కడ మెడిసిన్ కంప్లీట్ చేసుకుంటూ ఒక USMLE ప్రిపరేషన్ ఎక్కడైతే ఉందో ఆ యూనివర్సిటీస్ మనం ఎంచుకోవాలండి. ప్లస్ ఒక యూనివర్సిటీ సెలక్షన్ విధానం అనేది మనకి బేసిక్ రిక్వైర్మెంట్ ఏం లేదండి. WHO లిస్టెడ్ అండ్ MCI రికగ్నిషన్ ఉందా లేదా, బీయింగ్ మన ఇండియా నుంచి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు MCI ద్వారా మనం ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తీసుకొని అక్కడికి వెళ్ళాలండి. సో ఆ కాలేజ్ MCI రికగ్నిషన్ ఉందా లేదా, ప్లస్ ఆ కాలేజీలో గతంలో స్టూడెంట్స్ చదువుతున్నారా, ప్లస్ ఆ కాలేజ్కి ఇండియన్ స్టూడెంట్స్కి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ప్లస్ ఆ కాలేజ్కి ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయి, లైబ్రరీస్ ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించిన అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలండి మనం.
దాంతోపాటు ఒక కన్సల్టెన్సీ సెలక్షన్ విషయం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి మనం. అంటే ఈ కన్సల్టెన్సీకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, గతంలో వీళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ పంపించారా లేదా, ప్లస్ వీళ్ళు ఏదైనా రికగ్నైజ్డ్ పొందిన కన్సల్టెన్సీయే కాదా, ప్లస్ ఆ కాలేజెస్తో డైరెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదా. ఎందుకంటే వీ హ్యావ్ సో మెనీ థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్ అండి. సో వాళ్ళకి కనీసం వాళ్ళకి ఫర్మ్ రిజిస్ట్రేషన్ కూడా లేదు, ఒక ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ లేని కూడా వాళ్ళు చాలా మంది ఇక్కడ మనకి ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేస్తున్నారు. కొంతమంది ఆఫీసులు లేకుండా కూడా ఇంటింటి తిరిగి అడ్మిషన్ చేస్తున్నారు. అట్లా కాకుండా ఒక స్టూడెంట్ని మీరు ఒక 5 yearsకి 6 yearsకి ఒక కన్సల్టెన్సీ చేతిలో పెడుతున్నప్పుడు ఆ యొక్క కన్సల్టెన్సీ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోండి. ఖచ్చితంగా ఆ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా కూడా డెఫినెట్గా మీరు థింక్ చేసుకోండి. అండ్ మీకు ఇంకొక విషయం అడిగారు, మీరు ఎంబీబీఎస్ అడ్మిషన్ గురించి ఫారెన్ వెళ్ళాలంటే ఏ యూనివర్సిటీ అన్నారు. ఆ యూనివర్సిటీ అనేది మీ యొక్క బడ్జెట్ని బట్టి మాకున్న ఆప్షన్స్ వచ్చేసి మన దగ్గర సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికాలో యూనివర్సిటీస్ ఉన్నాయండి. మాది వచ్చేసి వాషింగ్టన్ యూనివర్సిటీ బార్బడోస్. సో ఈ కాలేజ్ గురించి ఎంక్వైరీ చేయండి, వేరే కాలేజ్ గురించి ఎంక్వైరీ చేయండి. మీకు ఫైనల్గా అక్కడ స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకోండి. అక్కడ వెళ్ళి చదువుతున్న స్టూడెంట్స్ మంది ఒక 10 మందితో మీరు మాట్లాడిన తర్వాత ఏ కాలేజ్లో టీచింగ్ విధానం బాగుంది, ఏ కాలేజ్లో వాళ్ళ యొక్క డిసిప్లిన్ యాక్టివిటీస్ బాగా ఫాలో అవుతున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించి దాని బట్టి డిసిషన్ తీసుకోండి. రైట్. సో వాషింగ్టన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని తీసుకోవాలంటే స్టూడెంట్స్లో ఏం క్వాలిఫికేషన్స్ చూస్తారు? అంటే అడ్మిషన్ ప్రాసెస్ కానీ లేదంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఏమైనా ఉంటుందా? ఓకే అండి, ఒకటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే ఏం లేదండి. అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్కి మనకి ఓన్లీ ఎలిజిబిలిటీ మన ఇండియన్ నామ్స్ ప్రకారంగా, ఎంసీఏ నామ్స్ ప్రకారంగా ఆ స్టూడెంట్ ఏ ఇయర్ అయితే వెళ్తున్నారో ఆ ఇయర్ December 31st వరకు మనకి 17 years కంప్లీట్ అయి ఉండాలండి. అండ్ సెకండ్ క్రైటీరియా వచ్చేసి వాళ్ళ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఐపీ స్కోర్ వచ్చేసి మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలండి వాళ్ళకి. అండ్ అబ్రాడ్లో మనకి ఇందాక మీరు అన్నారు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వాషింగ్టన్ యూనివర్సిటీ ఏంటనేది. వాషింగ్టన్ యూనివర్సిటీకి స్టూడెంట్ ఎవరైనా రావాలి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ యొక్క మోటో వచ్చేసి ఎంబీబీఎస్తో పాటు పీజీ కూడా మేము యూఎస్లో చేసుకోవాలి. జస్ట్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ వరకు అయితే మన వాషింగ్టన్ యూనివర్సిటీ ఇస్ నాట్ ఏ రైట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్ day 1 నుంచి కూడా అంటే మనకి ప్రీమేడ్ అయిపోయినప్పటి నుంచి కూడా మనకి బేసిక్ సైన్సెస్తో పాటు అంటే ఎంబీబీఎస్ కరికులంతో పాటు మనకి యూఎస్ఎంఎల్ఈ ప్రిపరేషన్ కూడా జరుగుతుందండి. అంటే మీకు సబ్జెక్ట్ పైన ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో అంతే కాన్సన్ట్రేషన్ మీకు యూఎస్ఎంఎల్ఈ పైన కూడా చేస్తున్నారు. అంటే మీకు 2 ప్రిపరేషన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇట్ ఈస్ ఏ గుడ్ ఆప్షన్ అండి. లేదు జస్ట్ ఎంబీబీఎస్ వరకు చదువుకుందాం అనుకున్న వాళ్ళు ఈ యూఎస్ఎంఎల్ఈ ప్రిపేర్ అయ్యే టైం ఏదో వేరే కాలేజ్లో చదువుకుంటే వాళ్ళు ఈ ఎంబీబీఎస్లోనే సబ్జెక్టులు ఎక్కువ స్కోర్ తీసుకోవచ్చు వాళ్ళు. అంటే దే హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ మనకి లైక్ యుక్రెయిన్ కానీ, చైనా కానివ్వండి, సో అదర్ కంట్రీస్ ఆప్షన్స్ అని చాలా ఉన్నాయి వాళ్ళకి. సో వాషింగ్టన్ యూనివర్సిటీకి ఏంటంటే యూఎస్ఎంఎల్ఈకి డైలీ మనం అట్లీస్ట్ ఒక 4 hours వచ్చి మన టైం స్పెండ్ చేయాలండి. సో అట్లా స్పెండ్ చేసి ఖచ్చితంగా యూఎస్ఎంఎల్ఈ మేము టార్గెట్ చేసుకొని యూఎస్ఎంఎల్ఈ సాధిస్తామన్న కోరిక ఉన్న స్టూడెంట్స్ ఒకళ్ళండి. రెండోది వచ్చేసి ఆ స్టూడెంట్కి కూడా మినిమం ఐపీ స్కోర్ ఒక 80% ఉండి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ బాగుండాలండి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగా మాట్లాడగలిగేవాళ్ళు. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. అండ్ మీకు వచ్చేసి అక్కడ వెళ్ళినప్పటి నుంచి కూడా day 1 నుంచి కూడా మీకు ఆ యాక్సెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆ గ్రాస్పింగ్ అనేది చేయగలిగిన స్టూడెంట్ అయితేనే ఇట్ ఈస్ ఎ బెటర్ అండి. ఇంకొకటి స్టూడెంట్ అనే వాళ్ళు ఎవరైతే యూఎస్ఎంఎల్ఈ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు బై హార్డింగ్ సిస్టమ్ ఉన్న స్టూడెంట్కి అయితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. ఎందుకంటే మన దగ్గర చాలా మంది స్టూడెంట్లు చూసామండి 97%, 98% నా దగ్గరికి వస్తున్నారు ఆఫీస్కి కౌన్సిలింగ్కి. బట్ వాళ్ళు నీట్లో క్వాలిఫై అయ్యారంటే ఏదో అట్ట క్వాలిఫై 150 మార్కులు వచ్చినాయి, 170 మార్కులు వచ్చినాయి నీట్లో అని చెప్తున్నారు. అంటే స్టూడెంట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చేసరికి వాళ్ళు దాన్ని ఫేస్ చేయలేకపోతున్నారండి. ఐపీ మాత్రం బాగా స్కోర్ చేయగలుగుతున్నారు. అంటే ఓన్లీ బుక్ బై హార్డింగ్ సిస్టమ్. మనం క్లాస్ రూమ్లో వినకపోయినా కూడా ఏంటంటే బుక్ పట్టుకొని దాని మీద కుస్తీ బట్టి ఏదో మనం పోయంలాగా చదువుకుంటే మధ్యలో ఆగిపోతే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసే పద్ధతి కాకుండా క్లాస్ మనం కరెక్ట్గా విని ఆ యొక్క సబ్జెక్ట్ మనం అండర్స్టాండింగ్ చేసుకొని దానిపైన మన యొక్క ప్రాక్టికల్స్ ఎక్స్పీరియన్స్ పెంచుకొని ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసి సో ఒక ఓరల్ నాలెడ్జ్ పెంచుకున్న స్టూడెంట్స్కి మాత్రం యూఎస్ఎంఎల్ఈ అనేది సాధ్యం అవుతుందండి. సో బై హార్డింగ్ సిస్టమ్ ఉన్న స్టూడెంట్స్ మాత్రం వాషింగ్టన్ యూనివర్సిటీలో దే కాంట్ గెట్ ఆన్. వాళ్ళు యూఎస్ఎంఎల్ఈ అనేది ఖచ్చితంగా డెఫినెట్లీగా సాధించలేరు. సో అలాంటి స్టూడెంట్ ఇక్కడికి వచ్చి ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టుకొని హార్డ్ వర్కింగ్ చేసి కూడా వాళ్ళకి యూజ్ లేదండి. సో ఫర్ దమ్ దేర్ ఆర్ సో మెనీ ఆఫ్ యూనివర్సిటీస్. మీ సంస్థకు సంబంధించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం సార్. ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. To the beautiful view of Washington University of Barbados. It is a striking, gorgeous building with magnificent views with exceptionally welcoming and friendly environment. Now we are heading towards classrooms. We provide spacious classrooms with marvelous facilities. I'm excited about the many things that make Washington University of Barbados a great place to study. We provide great infrastructure with all the useful facilities with huge classrooms giving a comfort zone to students. We have probably the best students in the country and surely the best faculties. This is a huge laboratory provided with all the best equipments which will help students to get an outstanding exposure towards increasing their knowledge. Our university provides the students with the most advanced anatomical models and real-life bodies, making students study and understand the most basics of medical science. Now we are heading towards the girls' hostel of our campus. These are the exotic rooms with lot of space and comfort.
Now we are heading towards boys' hostel of our campus. We provide wireless internet access in all the departments. The hostels of our campus has an outstanding view. Now let's take one last view of Washington University of Barbados. If you like best quality medical education, please drop your email ID and contact number in the comments below. Thank you for watching this video. Washington University of Barbados School of Medicine. Hello friends, this is Abha Tawar. I'm here standing in Washington University of Barbados. I'm very privileged to be a part of this university. A beautiful island, Barbados, has my beautiful university, that is Washington University of Barbados School of Medicine. This infrastructure that includes the laboratories, libraries, classes, along with like a world-class education in a world-class place. My teachers, they are very helpful. Apart from the academic, also the curriculum that has been followed is very good. I am very proud to be a part of this university. Honestly, I thank my God that I've been here, and being a CR of this university, the first class representative, I'm very proud to have this privilege to be standing here and talking to you people about the best place and the best decision of my life. See you guys soon. Washington University of Barbados School of Medicine. అందరికీ నమస్కారం. నా పేరు జ్ఞానసాయి రెడ్డి. నేను యాక్చువల్లీ సెకండ్ PU బెంగళూరులో చేశాను. అక్కడ నీట్ రాసి తర్వాత నాకు మంచి మార్క్స్ వచ్చినా కూడా వేరే విని నేను ఇక్కడికి వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడోస్లో చేరాను. కానీ నాకు ముందు ఒకలాకట్టు డౌట్ ఉండింది, ఎలా జరుగుతుంది, వేరే దేశానికి వెళ్ళాలి, అందరినీ వదిలిపెట్టి వెళ్ళాలి, ఏమేమవుతుంది అని వేరే ఉన్నింది. కానీ తర్వాత ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏమంటే USMLE రాయొచ్చు, యూనివర్సిటీ USMLEకి సపోర్ట్ చేస్తుంది. దాన్ని ఇంకా నాకు USMLE అన్ని స్టెప్స్ క్లియర్ చేసుకొని యూఎస్లో మంచిగా మంచి డాక్టర్ కావచ్చు. దానివల్ల లేటర్ నేను MCA రాయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ యూనివర్సిటీకి వస్తే యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంది. తర్వాత టీచర్స్ అంటే అంతా వెల్ ట్రైన్డ్ టీచర్స్, అందరికీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. పెద్ద చెప్పాలంటే మా డీన్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా ఫ్రెండ్లీ డీన్. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసే డీన్ ఉన్నాడు. తర్వాత టీచర్స్ అన్ని వీడియోస్ చేసి, తర్వాత యూజువల్గా మన ఇండియా సిస్టంలో ఏమంటే టీచర్స్ బుక్స్ చూసి బుక్స్లో చదువుకోండి అని చెప్పి క్లాస్కి వచ్చి క్లాస్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ వాళ్ళే టీచర్స్ స్లైడ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు తర్వాత మళ్ళీ స్లైడ్స్ ఇస్తారు. తర్వాత ఇంకొక ఆప్షన్ ఏమంటే మాకు కొత్త టెక్నాలజీస్ యూస్ చేయొచ్చు. మాకు వైఫై ఉంటుంది, ఎప్పుడు కావాల్సింటే అప్పుడు వైఫై యూస్ చేసుకొని చదువుకునేకి బాగుంటుంది. వీడియోస్ చూసుకొని అది ఇంకా బాగా అర్థమయ్యి చాలా బాగుంది సిస్టమ్. నాకు ఈ సిస్టమ్ చాలా నచ్చింది. ఎవరన్నా రావాలన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రావచ్చు. వాషింగ్టన్ యూనివర్సిటీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. రైట్. సో ఇక్కడ ఈ యూనివర్సిటీలో కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, అలాగే ఫీ స్ట్రక్చర్ ఎంత అవుతుంది? ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోర్స్ డ్యూరేషన్ చూసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ 5 years అండి. ఈ 5 years కూడా మనం ఏ విధంగా డిజైన్ చేసామంటే మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ప్రీమెడ్ ఉంటుందండి, అండ్ ఇట్ ఈస్ ఎ ఫౌండేషన్ కోర్స్ టు ది స్టూడెంట్. అండ్ ఆల్మోస్ట్ వీఆర్ హ్యావింగ్ 4 semesters ఆఫ్ ద ప్రీమెడ్ కరికులం అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ సైన్సెస్ వచ్చేసి మన కంప్లీట్లీ థియరీ పార్ట్ ఆఫ్ ది మెడిసిన్ అండి. ఎందుకంటే వీ వాంట్ టు మేక్ ద స్టూడెంట్ టు రైట్ USMLE స్టెప్ 1 ఆఫ్టర్ ద 3rd year. సో 3rd year తర్వాత USMLE రాయాలంటే ఖచ్చితంగా ఆ టైం వరకు వాళ్ళు టోటల్ మెడిసిన్ ఉన్నటువంటి థియరీ కంప్లీట్ చేయాలి. కాబట్టి 2nd and 3rd year వచ్చేస్తే టోటల్గా నాన్ క్లినికల్స్ అండి. థియరీ అండ్ ప్రాక్టికల్స్ మాత్రమే 2nd, 3rd yearలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 3rd year అయిపోయిన తర్వాత స్టూడెంట్ విల్ బీ అపియరింగ్ ఫర్ ద USMLE స్టెప్ 1 అండి. అండ్ స్టూడెంట్ హీ కెన్ డూ ది USMLE స్టెప్ 1 డెఫినెట్లీ దెన్ హీ కెన్ గో టు ది US ఫర్ ద క్లినికల్ రొటేషన్స్ అండి. ఒకవేళ USMLE స్టెప్ 1 క్లియర్ చేయలేని పరిస్థితుల్లో ఆ టైంలో స్టూడెంట్ ఫర్దర్గా క్లినికల్ రొటేషన్ వచ్చేసి మనకి ఎదర్ బార్బడోస్లో కానివ్వండి, అండ్ నెక్స్ట్ మనకు సంబంధించినటువంటి ఈ కాలేజ్ సంబంధించినటువంటి అఫిలియేటెడ్ హాస్పిటల్స్ మనకి నేపాల్ అండ్ మలేషియాలో కూడా ఉన్నాయండి. సో ఈ కంట్రీలో కూడా మనం క్లినికల్ రొటేషన్స్ అని చేసుకుంటూ కూడా స్టెప్ 1 అండ్ స్టెప్ 2 మనం ప్రిపేర్ అవ్వచ్చు అండి. అండ్ తర్వాత 2 years అనేది మన క్లినికల్ రొటేషన్స్. సో టోటల్గా 5 years మనకి MBBS కరికులం అండి. ఫర్దర్గా స్టూడెంట్ USMLE స్టెప్ 2లో CS ఎగ్జామ్ రాసుకొని దెన్ హీ కెన్ ప్రొసీడ్ హిస్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ఇన్ USA అండి. సో దట్ ఈస్ ద ఎంటైర్లీ ద కరికులం అండ్ అవర్ గైడ్ టు ది స్టూడెంట్ అండి. అండ్ కమింగ్ టు ది ట్యూషన్ ఫీ
వచ్చేసి మనకి కంపేరింగ్ టు అదర్ కరీబియన్ స్కూల్స్ వీఆర్ ఆఫరింగ్ వెరీ లో ట్యూషన్ ఫీ బీయింగ్ ఇట్ ఈస్ ఎ న్యూ కాలేజ్. సో వీఆర్ ఆఫరింగ్ వెరీ లో టు ది స్టూడెంట్స్ అండి. టోటల్ కాలేజ్ ట్యూషన్ వచ్చేసి మనకి 26 lakhs ఉంటుందండి. సో ఈ 26 lakhs రూపీస్ అనేది మనం ఫస్ట్ ఇయర్ మనం వీ కెన్ పే 8 lakhs అండ్ సెకండ్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ వీ కెన్ పే 4.5 lakhs. సో 26 lakhs ఇస్ ద ఫీజ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ 26 lakhs ఎవ్రీ మంత్ వచ్చేసి స్టూడెంట్కి లివింగ్ ఎక్స్పెన్సెస్ లైక్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్ని కూడా ఒక $300 వస్తుందండి. ఇట్ వీ కన్వర్ట్ ఇంటూ ద ఇండియన్ రూపీస్ ఆల్మోస్ట్ మనకి 20,000 rupees పర్ మంత్ వస్తుంది మనకి. అది కాకుండా ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనకి మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అండి. అంటే మన యొక్క వీసా ఎక్స్టెన్షన్ కానివ్వండి అండ్ స్టూడెంట్ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క సెమిస్టర్ ఎన్రోల్మెంట్ ఛార్జెస్ ఎవ్రీ సెమిస్టర్కి, ప్లస్ వాళ్ళ యొక్క లైబ్రరీ ల్యాబ్ ఫీజ్ అవన్నీ కూడా కలిపి ఒక $1,000 పర్ ఇయర్ ఖర్చు వస్తుంది మనకి. ఇవన్నీ కూడా మిస్లేనియస్ అండి, హిడెన్ ఛార్జెస్ కింద ఉంటుంది ఇవన్నీ కూడా. అండ్ టోటల్గా ఓవరాల్గా ఒక బడ్జెట్ మనం ఒక 45 lakhs వరకు ప్రిపేర్ అయితే కనుక వీ కెన్ కంప్లీట్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్ ద వాషింగ్టన్ యూనివర్సిటీ బార్బడోస్. రైట్ అండి. సో తక్కువ బడ్జెట్లో అబ్రాడ్లో మెడిసిన్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ B6 News.